టస్ జనతా న్యూస్కి స్వాగతం. నేను మీ ఏకే. అనకాపల్లి గుండాల జంక్షన్ దగ్గర ఉన్న తలుపులమ్మ తల్లి వార్షికోత్సవం ఘనంగా జరుగుతున్నది. తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకములు జరిగినవి. భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాద వితరణ, మజ్జిగ వితరణ చేపట్టారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నారు. తలుపులమ్మ అమ్మవారు సుమారు 90 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉందని, అమ్మవారు నూతిలో దొరికితే ఇక్కడ ఉండేటువంటి స్థానికులు అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగిందని, ఆ రోజు నుంచి అమ్మవారి దయ వల్ల చుట్టుప్రక్క కాలనీ వాళ్ళందరూ కూడా అమ్మవారే కాపాడుతున్నారని భక్తులు విశ్వాసాన్ని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పి అప్పలరాజు, సూరంపొడి రఘు, అర్జున్, శంకర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ శ్రీ తలుపులమ్మ గుడి పుట్టింది. అమ్మవారు పుట్టింది ఇంచుమించు 100 సంవత్సరాల వరకు స్థిరంగా ఉన్న గుడి అన్నమాట. పురాతన గుడి, విశాఖ జిల్లాకి మొట్టమొదటిగా చేసిన గుడి తలుపులమ్మ గుడి. దీనికి అమ్మవారికి ఏ నిధులు కానీ, ఏ డబ్బు కానీ, ఏ జాగాలు కానీ ఏమీ లేవు. కాకపోతే గ్రామం పెద్దలు, పిల్లలు అందరు కలిపి సంవత్సరం ఒకసారి 5వ నెల లాస్ట్ని పండుగ చేయడం జరుగుతున్నప్పుడు మేము అందరూ కలిపి సాధారణ మా సొంతంగా డబ్బు తీసుకొని మా సొంతంగా డబ్బులతోటి పండుగ చేస్తాం. కానీ ఎక్కడెక్కడ నుండి జనాలు వస్తుంటారు. అది లక్షవారం నాడు, మంగళవారం నాడు, ఆదివారం నాడు ఫుల్గా ఎక్కువ మంది జనం వస్తారు. కానీ ఏంటంటే అమ్మవారి కొంచెం పేదవారిగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి వెనకాల ఏ ఆధారం లేదు. గుడి నిర్వర్తించడానికి ఉన్నాం. కానీ ఈ పెద్దలందరూ కూడా సహకరించి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా గుడి డెవలప్మెంట్ చేస్తాం. ఇది ఇంచుమించు 90 సంవత్సరాల పైమాటే ఉంది గుడికి. ఇది అమ్మవారి ఒక నూతిలో దొరికింది అన్నమాట. అమ్మవారు ఆ నూతిలో దొరికిన అమ్మవారిని తీసుకొచ్చి మా పెద్దలు వచ్చి గుడిని ఇలాగా ఈ స్థాయికి నిర్మించారు. దాన్ని బట్టి మేము అలా ఒకటి చేసుకుని వస్తున్నాం.